గారు సార్ 7 o'clock షార్ప్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలన్నారు. ఎందుకంటే టోటల్ ఇంటర్నేషనల్గా అందరూ కూడా కంపల్సరీగా కావాలి సార్. సో అదొకటి వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కొంచెం ప్రిపేర్డ్ స్పీచ్ లాగా, అంటే బేసిక్గా కొంచెం ఎక్స్టెంపోర్ కాకుండా తర్వాత సార్ పిఎం గారు తమరంతా ఉన్నప్పుడు చుట్టూ అంతా కూడా మనము నేవీ వాళ్ళని పెడుతున్నాం సార్ సెక్యూరిటీ పర్పస్కి. దిస్ సైడ్ ఆఫ్ ద ఇది సార్ దిస్ సైడ్లో వచ్చి మనం మిగతా మినిస్టర్స్ అదర్ సీనియర్ డిగ్నిటరీస్ వీఆర్ పుట్టింగ్ ఆన్ దిస్ సైడ్ సార్. సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం సార్. ఈ ముందు నుంచి అప్ టు 2.2 kilometers సార్ దట్ కంప్రైసెస్ ఆఫ్ ద బీచ్ రోడ్ పోర్షన్ సార్. మొత్తం 10,000 మంది ఈ రోడ్ మీద చేస్తారు సార్. ఈ బీచ్ పోర్షన్ ఉంటుంది సార్. బీచ్ పోర్షన్లో కూడా మనము దాదాపు 8,000 మందిని అక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది సార్. సో ఇది ప్రతి దానికి కూడా మనం నంబరింగ్ చేసాం సార్. C1 C2 అని 1000 మందికి ఒక కంపార్ట్మెంట్ మనం కేటాయించడం జరిగింది సార్. ఎస్ సార్, ఇక్కడ ఉంది సార్. సార్ ఇది స్టేజ్ ఏరియా సార్. స్టేజ్ ఏరియా నుంచి వచ్చి తమరందరూ కూడా ఇక్కడ పర్ఫామ్ చేస్తారు సార్. వెనక నుంచి నేవీకి కేటాయించాలి సార్ సెక్యూరిటీ పర్పస్. ఈ పోర్షన్ వరకు విఐపీస్ మనం కేటాయించాం. 500 మంది విఐపీస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సార్. మన స్టేట్ లెవెల్ యోగా కాంపిటీషన్ విన్నర్స్ సార్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ విన్నర్స్ సార్. తర్వాత మిగతా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ యోగా అసోసియేషన్ నుంచి డెమాన్స్ట్రేషన్ చూసుకోండి. ఈ తర్వాత కూడా మన నేవీ పెట్టాం సార్. తర్వాత లోకల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఇక్కడ పక్కన పెట్టడం జరిగింది సార్. వీళ్ళందరూ కూడా పార్కింగ్ అనేది పక్కనే ఇచ్చారు. సో ఎవరు కూడా వీళ్ళందరూ కూడా 200-300 మీటర్ కన్నా నడిచే రావాల్సిన అవసరం ఉండాలి సార్. ఇలా వచ్చేటట్టు ప్లాన్ చేశాం సార్. ఇది సార్ ఎంటైర్ స్ట్రెచ్ సార్. ఇది మనము మెయిన్ ప్రోగ్రామ్ కింద మనం పరిగణలోకి తీసుకోం సార్. ఈ పార్క్ హోటల్ తర్వాత నుంచి జనరల్ పబ్లిక్ది కేటాయించడం జరిగింది సార్. ఇక్కడ కూడా ఈ లాస్ట్ 3 కంపార్ట్మెంట్స్ సార్, C8, 9, 10 సార్. ఈ లాస్ట్ 3 కంపార్ట్మెంట్స్ ఈ పక్కన ఉన్న పాండురంగాపురం ఏరియా వాళ్ళు ప్రజల కోసం కేటాయించడం జరిగింది సార్. ఈ పార్క్ హోటల్ జంక్షన్ తర్వాత నుంచి ఇట్ గోస్ అప్ టు భీమ్లీ సార్. ఆ భీమ్లీ కూడా ప్రతి సెక్షన్ కూడా మనము ఒక కంపార్ట్మెంట్గా ఏర్పాటు చేసుకొని ప్రతి కంపార్ట్మెంట్కి సచివాలయానికి మ్యాప్ చేయడం జరిగింది సార్. సో ప్రతి సచివాలయం కూడా ఏ కంపార్ట్మెంట్కి వెళ్తున్నారు అనేది క్లియర్గా మ్యాపింగ్ ఇవ్వడం జరిగింది సార్. కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ పేరు 607 సచివాలయాలని సార్ నెంబర్ ఇచ్చేసారా? నంబర్ ఇచ్చాం సార్. వాటి కరెక్ట్గా ఉన్నాయా? ఉన్నాయి సార్, నంబర్ ఉన్నాయి సార్. ముందు నుంచే ఉన్నాయి సార్ నంబర్. ముందు ఉన్నాయి. ఓకే. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ బ్లాక్ ఏ నెంబర్ ఇచ్చారు? అక్కడ ఇక్కడ మనము C11, C12, C13 అలా నంబరింగ్ ఇచ్చాం సార్. కంపార్ట్మెంట్కి ఎక్కడ ఏ సచివాలయం నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ బస్ ఇన్ఛార్జ్ ఎవరు, ఆ బస్సులో ఎంతమంది వస్తారనే దాన్ని బట్టి మనం అంటే మీరు ఇచ్చిన నెంబర్ ఇస్తున్నారు కదా, 106 ఇచ్చేస్తున్నారు. 3 లక్షల రెంట్కి సింక్ కావాలి. ఈ నెంబర్కు ఆ నెంబర్కి సింక్ కావడం కానీ ట్రాన్స్పరెన్సీ కానీ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ, నో కన్ఫ్యూషన్. కొంచెం ఏరియాలో తక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ కొంచెం ఎక్స్పెక్ట్ చేసేది లేదు. ఇంకా బీ క్లియర్. ఈ రోజు రేపటికి సచివాలయం నుంచి రిహార్సల్ జరగాల్సిందే. వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఎవరంటే వాళ్ళు ఎంటర్ కావడానికి రిజిస్ట్రేషన్ కదమ్మా. నేను అయిపోయినా కూడా నేను ఒకటే అడిగాను. ఈ రోజు నుంచి 3 రోజుల్లో రిహార్సల్ చేయాలి. ఈ 4 రోజులు 19 కానీ 20 కానీ డెమాన్స్ట్రేషన్ మాక్ యోగా ఉంటుంది. ఆ రోజు వాళ్ళే వస్తారు, చేసి మళ్ళీ వెళ్తారు. 6:30కి స్టార్ట్ అవుతుంది, 8కి క్లోజ్ చేస్తారు సార్. దెన్ ఓన్లీ దిస్ మాక్ అయిపోయినాక మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఓన్లీ రిపిటేషన్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఆర్గనైజ్. ఇక్కడ మ్యాప్ చేసాం. అలాగే సార్, అలాగే ఎవ్రీ సచివాలయం సచివాలయం అదే సార్, వార్డు సచివాలయం. వార్డు సచివాలయం. మీరు మేక్ ఇట్ సచివాలయం. వార్డు పంచాయతీ అది వేరే. సచివాలయానికి వార్డు లేదు, పంచాయతీ లేదు. అర్బన్ రూరల్ అంతే. సార్. ఎస్ సార్.
బీ క్లియర్. సో ఈ విధంగా మనం చేయడం జరిగింది సార్. ఎస్. ఓకే. ఒకసారి